నంద్యాల శాంద్రం హాస్పిటల్ వద్ద బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలపై కర్రతో దాడి చేసి మెడలోని చైన్ దోపిడీ చేసిన దుండగులు. నంద్యాల పట్టణ శివార్లోని శాంద్రం హాస్పిటల్లో తన బంధువుల అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడంతో చూసి మళ్లీ పొలం పని మీద పొలం వెళ్లే క్రమంలో రాత్రి అప్పటికే కాపు కాసిన దుండగులు బైక్ పై వెళ్తున్న భార్యాభర్తల్ని కర్రతో దాడి చేశారు. కింద పడి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయినా వదలని దుండగులు భర్తని చితకబాదారు. భార్య మెడలో ఉన్న చైన్ను మరియు భర్త వద్ద ఉన్న డబ్బులను లాక్కున్న దుండగులు వదలకుండా దాడి చేసి వెళ్లిపోయారు. దంపతులు ఇద్దరిని శాంద్రం హాస్పిటల్కి తరలించారు. దుండగులు ఇద్దరు సన్నగా హిందీ మాట్లాడుతున్నారని వాళ్ళు తెలియజేశారు. దయచేసి రాత్రులలో జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వారు కోరారు. పోయి వచ్చన్నాగానే అయితర కాలువలో నుండి సర వచ్చంటే ఈయన కనిపెట్టినాడు. ఎమ్మడి ఏంది శబ్దం అవుతుంది మనం పోదాం రాని బండి ఎక్కినాడు. బండి ఎక్కినోని కట్టె తీసుకుని కొట్టేటక్కలేరు కింద పడినాడు. బండి మీద అన్నాడు. ఇంకా జోగులు ఒకడు చూసిస్తున్నాడు కొట్టినాడు. మళ్ళీ తర్వాత నాకు నా చేను ఒకడు గుంజుకున్నాడు. బంగపోతున్నాడు. మీకు డబ్బులు కావాలనే కొట్టించారా, నేను నన్ను ఇడిచారా, మీరు ఎవరు అసలు నేను ఏం చేసినానని మేము పిల్లని హాస్పిటల్ అడ్మిట్ చేసినాం అంటే ఇడిచాడు. ఎంతమంది వచ్చినారు? ఇద్దరే. ఇట్ట తింటారు ఇంతవేనే సన్నగా ఇట్టనే తింటారు పిల్లగాని లెక్క ఇద్దరు. ఏమన్నా కొట్టినారమ్మా? వచ్చి మీ భర్తకు గాయాలేనా? దండిగానే ఆయనకే ఎక్కువ, నాకేం రక్తాలు కాలే. ఆయన మీ పేరమ్మా? జయమ్మ. టోటల్గా మా సిస్టర్ ప్రెగ్నెంట్. చెకప్ కోసం హాస్పిటల్ దగ్గరికి వచ్చినారు. హాస్పిటల్లో 24 hours అబ్జర్వేషన్లో పెట్టాలని మా సిస్టర్కి చెప్పినారు. వీళ్ళు కొంచెం మా పెద్దమ్మకు కొంచెం ప్రాబ్లం ఉందని బాత్రూమ్ అట్లా వస్తుంటే అట్లా పొలం దగ్గరికి వెళ్ళినారు. పొలం దగ్గర ఇంకేం జరిగిందో ఏమో వాళ్ళని కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ చైన్ మొత్తం లాక్కొని వాళ్ళని ఇట్లా కొట్టి చేయలేక కొంచెం దూరం తీసుకొని పోయినారు. దాడి చేసిన వాళ్ళు అంత వాళ్ళు క్లారిటీ కనుక్కోలేకపోతున్నారు. వాళ్ళు మా పెద్దమ్మ వచ్చేసి వాళ్ళు హిందీ మాట్లాడినారని చెప్తున్నారు.